చల్లగా చల్లగా. శ్రీరామ్ చరణ్. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. రామా రామా తెల్లవారితే చక్రవర్తి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో.
సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా కోరికలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. హీరోని గారు ఓవర్ టు యు సార్. రామ్ చరణ్ సార్, రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికకి. ఈ పాటలో తెలియనటువంటి జిడ్డుగా పట్టుకునే లక్షణం ఉంది, అంటే క్యాచీగా ఉంటుంది ట్యూను. ఎవరో వందే మాతరం గారు కదా, వందే మాతరం, ఆయనకి వామపక్షం సినిమాలకి మ్యూజిక్ చేస్తుంటారు ఎక్కువగా. వాటిలో ఏంటంటే జనాల నాడిని పట్టుకోవడమే ప్రధానంగా ఉంటుంది. ఆ నాడి ఎందుకంటే క్యాచీగా ఉండడం అనేది ప్రధాన ఉద్దేశం. వాటిల్లో సూటిగా ఏదైతే ఉందో చెప్పదలుచుకుందో పల్లెలో అది హత్తుకుపోవాలి. సో దీంట్లో ఒక రాముడి మీద ఒక భక్తి ప్రపత్తులతో ఒక పాట చేసుకుంటే ఇంకా ఏముంది, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆ క్యాచీనెస్కి భక్తిభావం తోడయి ఆ పాట చిరస్థాయిగా చివరిలో మోగుతూనే ఉంటుంది. పాట గొప్పతనం అది. నీ గాత్రం చక్కగా సూట్ అయింది ఈ పాటకి, మంచి ఎంపిక చేసుకున్నావు, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే బాలు గారు పాడిన దానికి నువ్వు పాడిన దానికి కొంచెం వ్యత్యాసం అన్నట్టుంది కదా గమకాల్లో అది. ఎందుకంటే సునీత గారు చెప్పాలి, అవన్నీ చెప్తారు. మిమ్మల్ని మెంటర్గా మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల అంటే చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సార్. ఇవాళ శ్రీరామనవమి, పట్టుచీర కట్టుకొచ్చని ఎటు తిరిగి ఎటు చూసి ఎక్కడి నుంచి ఏ ఎగ్జిట్లోంచి పరిగెత్తాలని ఆలోచిస్తున్నా. నీ తప్పులు చెప్పాల్సిన బాధ్యత ఆవిడకి వదిలేస్తూ నీ కంఠాన్ని, నీ గాత్ర మాధుర్యాన్ని నేను మెచ్చుకుంటున్నానమ్మా. దానికి తగ్గట్టుగా నేను మార్కులు ఇస్తాను. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ చరణ్ సార్, చాలా బాగా పాడావు. పల్లవి చరణాలు చాలా చక్కగా ఉన్నాయి. కొంచెం ఆలాపన నాకు కొంచెం ఇంకా మెరుగ్గా పాడాల్సి ఉండి అనిపించింది. మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పింది రామాయణం, ఎలా ప్రవర్తించకూడదో చెప్పింది భారతం, ఎలా ప్రవర్తించినా కూడా భగవన్నామ స్మరణలో భగవత్ సేవలో జీవితాన్ని ఎలా తరింప చేసుకోవచ్చో చెప్పింది భాగవతం. అలాంటి రామాయణంలోని ఆ పాటను పాడడం చాలా ఆనందంగా ఉంది. వాలి గారు, వైరముత్తు గారు ఒకప్పుడు ఒక విషయం చెప్పారు, ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది, ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్నారు. కైక వరాలు అడిగినప్పుడు దశరథుడు తేలిగ్గా నవ్వేసి కొట్టి పారేస్తే రామాయణం ఉండేది కాదు. దుర్యోధనుడు నీళ్ళలో పడ్డప్పుడు మైసభలో ద్రౌపది నవ్వకుండా ఉండాల్సింది, అది భారతమైంది. ఇక్కడ నవ్వకుండా ఉండాలి, అక్కడ నవ్వాలి. కాబట్టి ఆ రెండు కథలకు ఒక చిన్న వాలిగారు అన్నారు, భాగవతమున భక్తి, భారతములో యుక్తి, రామ కథయే రక్తి, ఓ కూణలమ్మ అని ఆరుద్ర గారు అన్నారు. మహానుభావులందరూ ఎన్నెన్నో సెలవిచ్చారు. జొన్నవిత్తల గారు ఎంత 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 సరళంగా రాశారు పాట. ఎంత సరళం అంటే రామాయణ గాథనంతా కూడా సంక్షిప్తంగా, సరళంగా, సమగ్రంగా కూడా ఉంది ఇందులో. చాలా బాగా రాశారు. చరణాలు చాలా బాగా పాడావు రామ్ చరణ్. నాకు ఆలాపన ఒక విషయంలో కొంచెం అసంతృప్తి ఉంది. మళ్ళీ ఎప్పుడైనా పాడినప్పుడు సరిదిద్దుకో. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. హమ్మింగ్ కొంచెం ఆక్షేపణ ఉండటానికి కారణం ఏంటంటే నువ్వు గమకంలాగా పలకటం లేదు, దాన్ని బ్రేక్ చేసి ఎందుకో పాడుతున్నావు. ఎందువల్ల అనేది నాకు అర్థం కావట్లేదు. బ్రేక్ అవుతోంది వాయిస్, ఒక ఫ్లో లేదు. దానికి కారణం ఏంటో తెలియదు. అంటే ఎందువల్ల తెలుసుకోవచ్చా? ఇబ్బంది పడుతున్నావు అంటే వాయిస్ కొంచెం బ్రేక్ అయింది మేడం పాడుతున్నప్పుడు, కొంచెం స్కేల్ కూడా కొంచెం హై ఉండడం వల్ల. సో హై నోట్స్ ఉన్నప్పుడు నీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రతిసారి అవ్వదు మేడం, ఇవాళ ఎందుకో. ఓకే ఓకే, ప్రతిసారి అవ్వదు. ఓకే, అలాంటప్పుడు ఇంకా దీని మీద డిబేటే లేదు. ప్రతిసారి అవ్వదు కాబట్టి
ఈ రోజే కాస్త గొంతుకు ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేద్దాము. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మేడం. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.